తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మంత్రి పొంగూరు నారాయణను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తనదైన శైలిలో హెచ్చరించారు. నెల్లూరులోని సిపిఎం ఆఫీస్ సెంటర్లో వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ నెల్లూరు నారాయణ సొంత జాగీరా అంటూ ప్రశ్నించారు. తమ కార్యకర్తల జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళ తండ్రి సుబ్బారెడ్డి గారు 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి, చేతులు మారాయి. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా, సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం, ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు పాపం రకరకాలైనటువంటి జీవోలు తెస్తున్నాడు నారాయణ. ఒక జీవో కూడా తీసుకురా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి జీవో తెస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీర్లాగా మీ ఇష్ట ప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని జాగీరులాగా ఏలమని కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఇష్ట ప్రకారం మేము ఏలతాం, మా ఇష్ట ప్రకారం మేము ఈరోజు చేస్తామని చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్చేసేటువంటి అధికారం హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటిది సందర్భంగా అడుగుతున్నాం. మరలా చెప్తున్నాం, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు. మీరు కిండలు పడడం మంచిది కాదు. మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈరోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డ వాళ్ళందరూ కటకటాల పాలవుతారనేటువంటిది గుర్తుంచుకోండి. మీరు కిండలు పడుతున్నాము మాదేందులో అనుకుంటున్నారేమో, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి అధికారం బదలాయించినప్పుడు, అధికారం మారినప్పుడు, ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుందని ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి, ఆ ఒక్క విషయం మిస్ కాబాకండి. అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాం అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. అధికారం రేపు మారిపితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండలుగా వ్యవహారం చేస్తామని. మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు. రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకటాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనిని ఇంతటితో విడిచిపెట్టాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే కిండలు పడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మీలాగా రెడ్ బుక్లు రాయాల్సినటువంటి పని లేదు. ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబమే మీ మీద బుక్కు రాస్తుంది. ఇకనైనా సరే నారాయణ గాని మున్సిపల్ సిబ్బందికి గాని మీరు ఈ దాడులు ఆపండి. ఈ దాడులు సరైనటువంటివి కాదు. నెల్లూరు ప్రజలు మిమ్మల్ని ఈసడించుకుని, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుని, నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అందరిని కూడా తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చే లోపలనే ఇటువంటి దాడులకు స్వస్తి పెరిగితే మంచిదని చెప్పి పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అత్యవసర ప్రత్యేక 2024-25 వార్షిక బడ్జెట్ సమావేశాలు చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగాయి. సమావేశాలకు 2-3 విభాగాల అధికారులు మినహా మిగిలిన విభాగాల అధికారులు హాజరు కాకపోవడంపై కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశానికి కూడా ఎక్స్ అఫిషియో మెంబర్ అయిన స్థానిక ఎమ్మెల్యే హాజరు కాకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి ఆహ్వానం పంపించారా లేదా అని కమిషనర్ను నిలదీశారు. పేరు చెప్పట్లేదు, 1,20,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉంది. అతనికి మనం ఏ ఫెసిలిటీ కూడా ఇవ్వట్లేదు, కానీ ట్యాక్స్ కట్టమన్నాం.
అది ఆల్రెడీ కంప్లైంట్లు పెట్టాడు, చాలా గొడవ. అధికారులు ప్రజాప్రతినిధులు కలిపి చేసిందే. మొన్న కూడా నాకు అడ్మిన్ ఫోన్ చేసి, సార్ ఇలా 12,20,000 రూపాయలు పెండింగ్ ఉందండి, అడిగితే మిమ్మల్ని అడగమంటున్నారండి అని అడిగారు. అది మీరు ఒకసారి వచ్చి రివ్యూ చేయమని కూడా మీకు అప్పుడే 4-5 డేస్ నుంచి రెవెన్యూ సెక్షన్ మీకు కూడా చెప్తున్నాను. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయండి. నిన్న మీతో మాట్లాడుతాను కానీ ఒక ఆయన నుంచి నేను కులా వేసుకోవడానికి నాకు కాలం వేస్ట్ మాట్లాడడానికి దారి లేదండి, దారిస్తే నేను 25,000 30,000 నేను కట్టాలని నేను కట్టేస్తానండి. ప్రాబ్లం కూడా మళ్ళీ ఉంది సార్. కొంతవరకు ప్రజలకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వకంటే పన్ను కట్టేమంటే చాలా కష్టమండి. నిన్న ఒక ఆయన జగ్గజర నుంచి వచ్చాడండి, పన్ను గురించి వెళ్ళి ఇష్టం వచ్చాక మాట్లాడుతున్నారు మన అధికారులు సెక్రటరీ అని. అది ఒక 3 ఇల్లు వదిలేసి వాళ్ళ 3 ఇల్లు వదిలేసి అక్కడ వరకు రోడ్ వేస్తున్నారండి, సీసీ రోడ్డు. నేను ఇల్లు చూశాను కదా, 3 ఇల్లు 7 ఇల్లు వదిలేశారు. ఎందుకంటే రాజకీయంగా వదిలేశారండి. ఈ 3 ఇల్లుకి దారి లేదు, కానీ నేను పన్ను కట్టాలి, కుళాయి లేదు, డస్ట్బిన్ ఎవరు కూడా వీళ్ళు వెళ్ళట్లేదు, పుష్ కట్ కూడా వెళ్ళట్లేదు. పన్ను కట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని, పవర్ కట్ చేస్తామని చెప్పి వార్నింగ్ వేస్తున్నారండి. ఇలాంటి కంప్లైంట్ ఉన్నాయి సార్. ఎందుకంటే మీరు ఫీల్డ్లో వెళ్ళి చేస్తున్నారు, అందరితో చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలాంటి ప్రతి వార్తని ప్రతి కౌన్సిల్కి తెలుసుకునే చాలా ఉన్నాయి. దయచేసి మీ ద్వారా చేయడం ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే మనకి ఇన్కమ్ వస్తేనే ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉంది. కౌన్సిలర్ గారు ప్రోలేట్ గారు అడిగిన సమాధానానికి సమాధానం చెప్పడానికి రెవెన్యూ లేదు, ఇంజనీర్ సెక్షన్ కూడా లేదు. కౌన్సిల్ మీటింగ్ అనుకుంటారా, లేకపోతే ఏదో తాత్కాలికంగా ఏదో మీటింగ్ అనుకుంటారా? బడ్జెట్ మీటింగ్ కి అన్ని సెక్షన్లు కావాలి, అన్ని సెక్షన్లు అటెండ్ అవ్వాలి. నెల అయినాక ఒక గంట మాట్లాడేసి వెళ్ళిపోతారు కదండి, ఇంకా వెళ్ళిపోతారు కదా, అది పని ఉన్నది కదా. మీరు ఒక సెక్షన్ అంటే 5 సెక్షన్ల నుంచి రావాలి. మాకు కనబడుతుంది 2 సెక్షన్లకే కనబడతారు, ఉన్న 3 సెక్షన్లు. బడ్జెట్ మీటింగ్ ప్రతినిధి బడ్జెట్ మీటింగ్ మరి ఏమన్నారండి, ఆయన ఒప్పదా లేదా? మీరు మీ యొక్క ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ జనసేన కౌన్సిలర్ చైర్మన్ అయిన తర్వాత ఆయన కౌన్సిల్ మంత్రి అనుకుంటారండి. ఆయన మొత్తం ఏదైనా మాకు ఏదో ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు ఆర్టీఓ కిషోర్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు స్థానిక పాత బస్టాండ్ నుండి చెల్లకూరు జాతీయ రహదారి వరకు హెల్మెట్లతో వాహనాలు నడుపుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కిషోర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. డీఎస్పీ గీత మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్ర భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనకి ఇచ్చిన టాస్క్ బైక్ ర్యాలీ. మన నారాయణ కాలేజీ స్టూడెంట్స్ కానీ, ఆదిశంకర కాలేజీ స్టూడెంట్స్ ద్వారా కానీ, మన డీలర్స్ గురించి మన ఎంఏఎస్ కానిస్టేబుల్స్ అందరూ, మన డిఎస్పీ మేడం అందరూ మన ర్యాలీలో పాల్గొంటున్నారు. అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని దీని ఉద్దేశము, సీటు బెల్టులు ధరించాలని, ప్రమాదరహిత రాష్ట్రంగా మనది ఉండాలని తెలియజేయడానికి ఈ ర్యాలీ గవర్నమెంట్ నిర్వహించమని చెప్పింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సెంటర్ నుంచి. This is the 36th Road Safety Month conducted by various departments under coordination, which includes Revenue, Police, Transport, APSRTC and other various departments for the implementation of safety measures such as wearing a helmet, seat belt, and also priority given to cell phone driving. So cell phone మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం ప్రివెంట్ చేయడానికి, డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది కండక్ట్ చేశారు. అండ్ దేర్ ఈస్ వాలంటీర్స్ as well as college students from Narayana as well as Adishankara college, వాళ్ళది కూడా పార్టిసిపేషన్ ఉంది, అండ్ అదర్ డీలర్స్ as well. అండ్ ఇది మంచిగా ప్రమోట్ అవ్వాలంటే వేరియస్ ప్రింట్ మీడియా ఓవర్ హియర్ as well as ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళ నుంచి కూడా మాకు సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము. అండ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము.
నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే విద్యా సంస్థలు ఎదుట ఆందోళన చేపడతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్ళాయి స్వామి తెలిపారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోతే యాజమాన్యాలపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నగరంలో గత 4 రోజుల క్రితం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి నారాయణ కళాశాల భవనంపైకి ఎక్కి దూకి చనిపోవడం జరిగింది. మరణించి 4 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏమాత్రం కూడా స్పందించకుండా ఇప్పటి వరకు నారాయణ విద్యా సంస్థలపైన కేసు నమోదు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే గత 4 రోజుల నుంచి జిల్లాలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారానికి చుట్టినప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారికి కూడా చీమ కుట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఐక్య విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారిని ఒకటే విన్నపిస్తా ఉన్నాం. వాళ్ళ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి చరణ్ అనే విద్యార్థి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణ తక్షణమే మంత్రి పదవి నుంచి భద్రం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మేము పేద విద్యార్థులకు అండగా నిలబడుతుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ అదే నారాయణ విద్యా సంస్థలో ఒక విద్యార్థి చనిపోతే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఏమాత్రం కూడా మాట్లాడకపోవడం సరైనది కాదు. ఇప్పటికైనా కూడా విద్యాశాఖ మంత్రి తక్షణమే ఈ సంఘటన పైన మాట్లాడాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపటి రోజున ఈ చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైనటువంటి విద్యా సంస్థలు సీజ్ చేయాలా, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలకు తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఆర్ఐఓను సస్పెండ్ చేయాలని చెప్పేసి రేపటి రోజున నారాయణ విద్యా సంస్థలు ఎదుట ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లోపు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చరణ్ అనే విద్యార్థి మరణానికి కారణమైనటువంటి నారాయణ కళాశాల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి సుమోటోగా కేసు తీసుకోవాలని చెప్పి ఐక్య విద్యార్థి సంఘాలుగా వినిపించినప్పటికీ ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపైన కేసు నమోదు చేయలేదు. ఈ రోజు సాయంత్రం లోపు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపైన కేసు నమోదు చేయకపోయినా లేదా విద్యా సంస్థలు సీజ్ చేయకపోతే రేపటి రోజున అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను కూడా సమీకరించి నారాయణ విద్యా సంస్థలతో ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ ఆందోళన కార్యక్రమానికి కూడా ఐక్య విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ రేపు జరిగేటువంటి విద్యా సంస్థల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 31న పెనుగొండలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కాకినాడలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. తిరుమల ఘటనలపై పవన్ సమాధానం చెప్పాలి. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాక తప్పదన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.